కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రంలో ఆర్థిక సంక్షేమ రాజకీయ పరంగా ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే సంవత్సరంలో అనకాపల్లికి 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఏడాది కాలంగా ప్రతి పంచాయతీలోనూ అభివృద్ధి జరుగుతుందన్నారు. విశాఖ రైల్వే జోన్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏడాది పాలనపై ప్రస్తుతం మనతో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు ఉన్నారు. ఏం చెప్తారు అసలు ఈ సంవత్సర కాలంలో అటు కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ అనకాపల్లికి సంబంధించి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? భారతదేశంలో డెవలప్మెంట్ గురించి ఇప్పుడు కూలశంకంగా మొత్తం ప్రతి పాయింట్ వచ్చే విధంగా చెప్పాను. ఎందుకంటే ఆర్థికంగా, సాంఘికంగా, చట్టపరంగా, న్యాయపరంగా మన ఏదైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఇండస్ట్రీస్, స్పీడ్ ఆఫ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ బిజినెస్, అలాగే మన భారతదేశం ప్రపంచ దేశాల్లో ఏ విధంగా మనం ఈరోజు గర్వంగా ఉన్నాము. రాష్ట్రానికి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ, అమరావతి కానీ, ఈ రైల్వేస్ కానీ, రోడ్స్ కానీ, ఇప్పుడు పోలవరం బనకచెర్ల కానీ, ఇప్పుడు జరిగే సంక్షేమ పథకాలు కానీ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా చేయితేస్తుందో గత 5 సంవత్సరాల పాలన చూసాం. ఈ 5 సంవత్సరంలోనే మొత్తం పంచాయతీ ప్రతి గ్రామంలో కూడా వర్కులు జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ మీ నియోజకవర్గానికి సంబంధించి అనకాపల్లి పార్లమెంట్లో అసలు ఆ అభివృద్ధి కానీ ఇండస్ట్రీస్ కానీ ఇప్పటి వరకు అనౌన్స్ చేయడమే కానీ ఏది స్టార్ట్ అయినటువంటి పొజిషన్ లేదు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ప్రధానమంత్రితో చేయించారు. ఒక్క సంవత్సరంలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు ఆర్సిల్ మెటల్ది అనౌన్స్ కాదు, జియో ఇచ్చారు, డబ్బులు ల్యాండ్ కట్టారు. ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించాలంటే కనీసం అంటే 2 సంవత్సరాలు పడుతుంది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాలి, అన్ని పర్మిషన్లు తీసుకోవాలి. ఆ ప్రాసెస్లో ఉన్నాయి అన్నీ కూడా. ఆర్సిల్ మెటల్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. నేషనల్ మన గ్రీన్ హైడ్రోజన్ కూడా వర్క్ పిలిచింది, టెండర్లు కూడా పిలిచారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మనం చూసాం స్టీల్ ప్లాంట్ వర్క్ నడుస్తుందా, అమరావతి నడుస్తుందా, అన్నీ జరుగుతున్నాయి. కానీ అనౌన్స్మెంట్ కాదు. విశాఖ రైల్వే జోన్ ఒక స్టెప్ ముందుకెళ్ళినట్లుంది. ఆల్రెడీ జిఎంఎన్ కూడా 10 స్టెప్పులు. ఇంకా విశాఖ రైల్వే జోన్ గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. దానికి కావాల్సిన బిల్డింగ్ టెండర్ పిలిచారు, ఆఫీసర్ల అలాట్మెంటు అన్నీ జరిగిపోతాయి. ఒకసారి కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత ఎన్నికపోయే సమస్య ఉండదు, ఎలా ఉండదు. ఇదే కాకుండా కూడా రాష్ట్రంలో కూడా ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం కూడా జరుగుతుంది. ఈరోజు ఇన్ని మాట్లాడారు కదా, ఈరోజు అందరి ఖాతాల్లో ఒక్కొక్కరికి 15,000, 68 లక్షల మందికి 15,000 పడిందా లేదా? పడినాయి కదా. కాబట్టి కూడా ప్రతిపక్షం విమర్శ చేస్తుంది. 57 లక్షల మందికి మాత్రమే డబ్బులు సరిపోయేలాగా వేస్తారు, దీనిలో కూడా ఒక చిన్న మోసం ఉందని వైసీపీ అంటారు. వైసీపీ అన్నాడా? జగన్మోహన్ రెడ్డి నానమను. జగన్మోహన్ రెడ్డి 58 లక్షలకే వేసినారంటే ఈరోజు 68 లక్షల మందికి వేసింటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల నుంచి మాట్లాడుకోమను. ఒకవేళ 58 లక్షల నుంచి మాట్లాడితే నేను ఈరోజు ఎంపీకి రాజీనామా చేస్తాను. చెప్పేదానికి క్రెడిబిలిటీ ఉండాలి. వానికి క్రెడిబిలిటీ ఉందా? మనిషా? ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటున్నాడా? ఒక పత్రిక, ఒక ఛానల్ పెట్టుకొని ఫస్ట్ మొదటగా ఆ పత్రికను, ఆ ఛానల్ను, అబద్ధాల ఛానల్ను క్లోజ్ చేసేంత వరకు కూడా మేము నిద్రపోమని చెప్తాం. రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా? వారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ప్రజలు ఎంత తొందరగా వాళ్ళని మర్చిపోతే అంత మంచిది. కానీ ప్రజలు ఎక్కడ మర్చిపోలేదు. భారీ స్థాయిలో జనాలు వస్తున్నారని ఇప్పుడు చూస్తున్నారు. ఊళ్ళల్లో కూడా కొడతారు వేసి, ఊర్లలో కూడా ఎక్కడ తిరగనివారు, ఊర్లలో కూడా తిరగనివారు. నేను చెప్తున్నా, ఇలాగే ఉంటే వాళ్ళ పద్ధతి. మీ నియోజకవర్గానికి సంబంధించి ఎస్పెషల్లీ సంక్షేమ విషయంలో, ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కూడా చాలా రిప్రజెంటేషన్స్ మీ దగ్గరికి వస్తున్నాయి, సంక్షేమ విషయంలో ఎంతవరకు జరిగింది? అన్నీ కూడా ఇండివిజువల్ ట్రాన్స్ఫర్సు, లేకుంటే మా పొలంలో ప్రాబ్లం ఉంది, మా అన్నదమ్ముల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇవి తప్పితే కానీ ప్రభుత్వంగా సంబంధించిన ఎలాంటి సమస్యలు చాలా నెగ్లిజిబుల్. సో ఏడాది పాలనలో సంతృప్తిగా ఉన్నారా సీఎం రమేష్? ప్రజలు చెప్తారు, నేను చెప్పేది కాదు. ఈరోజు ప్రజల్ని మీరు వెళ్ళి అడగండి. అంటే ఓవరాల్గా చూస్తే అటు ఏడాది పాలనకు సంబంధించి ఇండస్ట్రీస్ విషయం కానీ, అదేవిధంగా రైల్వే జోన్ విషయంలో, ముఖ్యంగా విశాఖకు సంబంధించి రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కానీ అన్ని సంతృప్తికరణ. వీటి గురించి మాట్లాడే ప్రసక్తే లేదు. 3 లక్షల కోట్ల రూపాయలు ఒక అనకాపల్లి ఎంపీ కాన్స్టిట్యున్సీకే పెట్టుబడులు అయితే తీసుకొస్తున్నాం. ఇండస్ట్రీస్ పెట్టడానికి దాదాపుగా 2 ఏళ్ల సమయం అయితే పడుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి అసలు మాట్లాడే అర్హత లేదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చెప్తున్నటువంటిది కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, అనకాపల్లి.